మమ్మీ మన సబ్స్క్రైబర్స్ ఒక ఛాలెంజ్ ఇచ్చినారు. గట్టిగా మాట్లాడు. ఈ రోజు మైక్ లేదు, నాకైతే మైక్ లేకపోయినా ఏం కాదు కానీ నువ్వు గట్టిగా మాట్లాడు. నేను గట్టిగా మాట్లాడతా మమ్మీ. అయితే బకెట్ బిర్యానీ 20 minutes లో తినాలన్నా ఛాలెంజ్ ఇస్తున్నాను. 20 minutes ఉంది కదా ఆయన 20 minutes మన వీడియోలు ఎప్పుడు లేవు అంత 20 minutes ఫాస్ట్ అయినా తినేస్తాం. చూడనీకి ఇంతే ఉంది. అయితే 2 బకెట్ బిర్యానీలు చేసిన. ఫాస్ట్ గా అంటే 20 minutes అని చెప్పారు కదా, అవకాశం మంచిగా తిందాం. అంటే 20 minutes లో కానీ లోపల మనం ఎవరు గెలిస్తే వాళ్ళే కదా. కానీ టాస్క్ నాన్న, ఓడిపోయిన వాళ్ళకి టాస్క్, ఎవరే టాస్క్ పెట్టాలనేది వాళ్ళ ఇష్టం. సరే ఓకేనా? అయితే నేను మా మమ్మీ కలిసి బకెట్ బిర్యానీ చేస్తున్నాం ఇప్పుడు. ఈ ప్లేట్ అయితే పక్కకి పెట్టేసి బకెట్ లో పట్టుకుంటాం. ఒకవేళ అది కావాలంటే మంచిగా అది వేసుకుంటాం. అయితే ఇది అనమాట బకెట్. 1 person తినొచ్చంట. తమిళ ఫోటో ఇట్లనే పెట్టేసి. అయితే స్క్రీన్ పైన అడిగిన ఈ మన సబ్స్క్రైబర్ కోసం బకెట్ బిర్యానీ ఛాలెంజ్. నేను వేడిగా భలే ఉంది నాన్న. వేడిగా వస్తుంది. టేస్ట్ ఎట్లుంటుందో తిని చూస్తాం. అయితే ఇంకెందుకు మమ్మీ స్టార్ట్ చేద్దామా? రెడీ. వేడిగా పొద్దున్నుంచి తినకుండా ఉన్నా దీనికోసం. మళ్ళా తింటే తినలేను. ఈ రోజు నా కొడుకుని ఎట్లయినా నేను ఉడికించాలని నేను టిఫిన్ కూడా చేయలేదు, మా వాడు కూడా చేయలేదు. ఇక తిందామని నాకు ఓపెన్ చేసినాం. ఎట్లుంది ఇది పెట్టి మమ్మీ అమ్మ. ఇది పెడదామా? ఓకే. కొంచెం అలా కనిపిస్తాం మంచిగా ఉంటుంది. నేను అవతారాలు చేస్తాను, నాకు కూడా అవతారాలు స్టార్ట్ నాన్న. చూస్తే తొందరగానే తినేయచ్చు మమ్మీ ఇద్దరం. ఇదైతే పెట్టుకుంటాను. ఒకవేళ నీకు అవసరం అయితే నువ్వు తీసుకో, నాకు అవసరం అయితే నేను తీసుకుంటా. ఇవి పెట్టుకో. ఈ బకెట్లతో తినచ్చు. ఉల్లిగడ్డ తినేసి మళ్ళా గిన్నెలు ఎందుకు వేస్ట్ కడగడం. నేను బకెట్ లో తింటే మన వాళ్ళు సాటిస్ఫై అవుతారు. అడిగింది బకెట్ బిర్యానీ. అవును. ఇంకోటి ఏమవుతుందంటే ఇందులో కనపడదురా, చూస్తే అట్లా ఉంటది. పొడిగా ఇట్లా వేసే కంటే ఇట్లా వేస్తే ఎక్కువ. కానీ 1 member బకెట్ బిర్యానీ అని ఉంది. దీనిపైన 1 member తినచ్చు అంటే తినేయచ్చు అని. కానీ ఇది ఎక్కువే ఉంటది, తక్కువేం ఉండదు. అయితే రెడీ చేసేసుకొని ఒకవేళ మనకు గొంతు అది పట్టుకుంటే నేను వాటర్ బాటిల్ కూడా తెచ్చిన, కింద ఉంది, కావాలంటే తీసుకో. అట్లే ఇది షవర్మా కావాలంటే ఇప్పి పెడతాం. ఇది లేకపోతే అప్పుడు మధ్యలో నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్. ఇది మేము చిన్నప్పటి నుంచి వంకాయ గుత్తి వంకాయ పులుసు అనుకుంటుండే. నిజానికి ఇది ఏంటిది అసలు? ఏం పులుసు మనకి తెలియదు మమ్మీ. అసలు దేంతో బిర్యానీలో ఇచ్చే పులుసు దేంతో చేస్తారో తెలియదు నిజంగా. నేను మా అక్క అయితే ఇది వంకాయ అక్క, ఎందుకంటే మా మమ్మీ వేసి గుత్తి వంకాయ ఇట్లే ఉంటుంది టేస్ట్. కాబట్టి గుత్తి వంకాయ ఏదో పులుసు అనుకుంటామే. కానీ అందులో వంకాయలు ఉండవు, టమాటా ఉండవు. కానీ పులుసు ఇది మాత్రం ఇస్తారు ప్రతిసారి. నిజానికి ఇది మీకు తెలుసా? ఇది దేంతో చేస్తారో తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పి పెడతా. ఇది కావాలంటే నా కొడుకు వేసుకోకపోయినా నేను వేసేసుకుంటా. మింగుడు పడుతుంది మంచిగా. అయితే ఎవరో ఏంటిది పెండ్లి పిల్లని ఎట్లా అడిగేది పత్రం అది ఇదని ఏదో పెట్టారు. నిజానికి ఏదో క్యాజువల్ గా క్రేజీగా ఏదో ఇట్లా అడిగినాం చేసినాం గానీ అయినా తప్పేముంది. ఈ వేదిక ద్వారా కూడా అడిగితే ఇప్పుడంతా కూడా సోషల్ మీడియా ప్రపంచం అయిపోయింది. సోషల్ మీడియా ద్వారా అడిగితే తప్పేముంది. ఇప్పుడు మ్యాట్రిమోనీస్ అంతా కూడా సోషల్ మీడియా కదా. అక్కడ పెట్టేయగానే ఆ డీటెయిల్స్ చూడగానే ఇచ్చేయట్లేదా పిల్లాన్ని? ఒకప్పుడు పెళ్లి పేరాయిలు ఉంటుండే, ఇప్పుడు ఏదో ఇట్లా అంటారు. అట్లానే ఏదో చెప్పేసినా గానీ నా కొడుకు పిల్ల దొరక కాదు, లేకపోతే నేను చేయలేక కాదు. ఎందుకంటే మా వాళ్ళంతా కూడా రెడీగానే ఉన్నారు చేసుకోవడానికి. నేనే ఇప్పుడే వద్దు, నెక్స్ట్ ఇయర్ పెళ్లి కట్టి ఈ ఇల్లు మేము అప్పుడు రెంట్ పర్పస్ లో కట్టుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఇయర్ పెళ్లి కట్టా. ఇప్పుడు సపరేట్ పెళ్లి కట్టానా అంటే లోపల పెళ్లి ఉంది కదా నీది ధ్యాస. నెక్స్ట్ ఇయర్ ఇల్లు కట్టేసి తర్వాత పెళ్లి, మళ్ళీ ఇయర్ ఓకే పెళ్లి చేస్తా. అయినా ఇప్పుడే నా కొడుకు ముసలాడైతలేడు. ఇంకోటి ఏం చేస్తాడు, జాబ్ అది అంటే ఒకటి దగ్గర పోయి ఒకటి కింద పని చేస్తేనే జాబ్ చేసినట్ట. మామూలుగా వాడు ఇంట్లో ఉండి వాళ్ళు లేకపోతే ఏది అవ్వదు. మేము ఈవెన్ ప్లాట్లు తీసుకుంటుంటాము, లేదా ఒకవేళ సేల్ చేసినా లేకపోతే ఏదైనా సరే ప్రతి పని కూడా నా కొడుకే చూసుకునేది. అట్లనే వాళ్ళ నాన్న చేసే బిజినెస్ లో కూడా తను అట్లా చూస్తుంటాడు. ప్రతి పనిలో అదేంటిది ఏమంటారు, చేతిలో ఒకవేళ లేకపోతే నడవదని. నిజంగా మా వాడు అట్లా తలలో 4 లెక్క. వాళ్ళేంది ఏం లేదు, వాడు చేసేదంతా కూడా చేస్తా ఉన్నాడు. బిజినెస్ ప్లాన్ ఉంది, వాడి ప్లాన్స్ అంతా కూడా పెద్దగా ఉంటాయి. ఏదో కిందికి ఇట్లా 20-30 చేయాలంటే ఇప్పుడు కూడా ఇమ్మీడియట్ గా ఇప్పుడు వెళ్ళి ఇప్పుడు జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు. 20-30 పోయినాక నా కొడుకు ఇంకొకటి దగ్గర పోయి పని చేయాలని నాకు లేదు.
మా వాళ్ళే ఉన్నారు ఇస్తా చేస్తా అనేటోళ్ళు. కానీ నాకే ఇష్టం లేదు. ఇప్పుడు ఆన్లైన్ లో మనకు ఫస్ట్ ఇది రావాలి, ఇది పెంచుకుంటే దీని ద్వారా బిజినెస్ చేసుకోవచ్చు. మా ఫామ్ ల్యాండ్, ఇప్పుడు ఫామ్ ల్యాండ్ అని చెప్పడం అనే కదా, అది వ్యవసాయం అని చెప్పుకోవచ్చు చెప్పాలంటే, ఫార్మర్ లాగా. అందులో చాలా బిజినెస్, మనం కొబ్బరి తోటలు, పండ్ల తోటలు అవన్నీ కూడా ఆ ప్లాన్ తోనే నా కొడుకు అట్లా చేసిండు. మొత్తం ప్రతిదీ A to Z నా కొడుకు ఏది చేద్దామంటే అదే. అంటే నేను కర్మ క్రియాకర్త అంతా వీడైతే, మేమేదో వాళ్ళ నాన్న డబ్బులు సంపాదిస్తుంటాడు, నేను అరకరో ఏదో చేస్తుంటా, అన్ని చేస్తుంటా. కానీ నాకు మొత్తం సపోర్ట్ నా కొడుకుండి, అంటే మేము ఇద్దరమే, నేను ఏది చేయాలన్నా, ఒక నిర్ణయం తీసుకోవాలన్నా, ఒక చేయాలన్నా అన్ని కూడా నా కొడుకువే. కాబట్టి అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకండి. కూర్చొని తిన్నా కూడా నా కొడుకు, రేపు వాడికి పుట్టితే వాడి కొడుకు కూర్చొని తిన్నా కూడా తినుకుంటూ బతికేయచ్చు. అంత బేఫికర్ గా ఉన్నది నిలబెట్టుకుంటూ, వచ్చే కోడలు ఉన్నది నిలబెట్టుకుంటే చాలు, వేరేది ఏది వీళ్ళు సంపాదన అవసరం లేదు. ఉన్నది నిలబెట్టుకుంటుంటేనే ఇంట్లో కూర్చొని హాయిగా తినే అంత ఉంటది. కానీ హాయిగా కూర్చునేటోడు కాదు వీడు. 10 కోట్లు చేశారాక నా కొడుకు ప్రతిదీ భూమి పైన. సరే, దానికైతే క్లారిటీ ఇచ్చేసిన. నేనైతే ప్రౌడ్ మై సన్ అని చెప్తా, ప్రౌడ్ ఆఫ్ మై సన్ అని చెప్తా. అట్లనే నా బిడ్డ కూడా, నా పిల్లల్ని చూసి నేను ఎప్పుడు కూడా ప్రౌడ్ గా ఫీల్ అవుతా తప్ప 0.000% కూడా నేను ఫీల్ అవ్వను. కానీ నీలాంటి మమ్మీ డాడీ ఉండడం మేము ప్రౌడ్ మమ్మీ, మాకు ప్రౌడ్, నాకు అక్కడికి. నా పిల్లలు అంటే మా పిల్లలు అట్లా చెప్తుంటారు కానీ నా పిల్లలు అయితే అసలు జెమ్స్ ఎన్నోసార్లు చెప్పిన, రత్నాలు వాళ్ళు. జెమ్స్ అంటే జెమ్స్, కోహినూరు డైమండ్ ఒకటే కదా, కానీ కోహినూరు డైమండ్స్ 2 ఉన్నాయి మా ఇంట్లో, నా కొడుకు నా బిడ్డ. నా అదృష్టం కొద్దీ నా బిడ్డలు, నా పుణ్యం కొద్దీ నా పురుషుడు మా రాముడు. క్లియర్ గా అంతే చెప్పేసిన. ఇప్పుడైతే నాన్న ఇందులో ఓడిపోతే మాత్రం నాన్న, మన వాళ్ళు ఎప్పుడు నిన్ను చూడని విధంగా నేను తయారు చేసి చూపిస్తాను. జస్ట్ కళ్ళు మూసుకొని కూర్చోవాలి అంతే. రెడీనా? నువ్వు రెడీ అంటే ఇంక నేను స్టార్ట్ చేస్తా. బకెట్ లోనే తినేద్దాం. నిజంగా వేడివేడిగా భలే ఉంది. కామ్గా తినేద్దాం నాన్న, మరీ గొంతు పట్టుకొని మింగద్దు మంచిగా. ఎందుకంటే మన వాళ్ళు మనకు 20 minutes టైం ఇచ్చారు కాబట్టి మంచిగా తినేద్దాం. స్టార్ట్. అయితే మన సబ్స్క్రైబర్ అడిగిన వాళ్ళ ఇష్టం ప్రకారం మేము ఇప్పుడు ఈ బకెట్ ఛాలెంజ్ చేస్తున్నాం. వాళ్ళకి ముద్ద పెడతావుగా. ఇప్పుడు నాకు మామూలు గిన్నెలనే తిన్నీకి రాదు. ఇప్పుడు తినేది ఆ గిన్నెలో తింటే రేపు నా కోడలు ఎట్లా తింటది ఏమో, ఒక బుక్క తినాలన్నా కూడా మొత్తం పోతుంది. నాకైతే సేఫ్టీగా గిన్నె వాళ్ళకి ఫస్ట్ ముద్ద పప్పి ఒక గిన్నె తెచ్చి పెట్టుకున్నాం. ఇట్లా కింద పోతుందేమో, ఎందుకంటే నా దగ్గర గిన్నె ఉంది. ఒకవేళ ఇట్లా పడ్డా కూడా అంతా కింద పడుతుంది. అన్నం తప్పదు. పరబ్రహ్మ స్వరూపం. మనం ఎంత ఇష్టంగా ఎంత విలువ ఇచ్చి తింటుంటామో మనకు పూట దొరుకుతుంది. విలువ ఇవ్వకుండా ఎట్లా తింటుంటే వాళ్ళకి టైం టు టైం దొరకదు అన్నం. స్టార్ట్ చేద్దామా? రెడీ, నేను రెడీ. స్టార్ట్. సూపర్ ఉంది. మనం తిన్న బిర్యానీ కన్నా ఇదే పని ఉంది కదా. అంటే ఈ మధ్య కాలంలో నీ ఛాలెంజ్ లో ముక్కలు చాలా ఉన్నాయి. ఈ చేతి అందుకోలేను. ఇది పెట్టుకో, కలమట్ల పెట్టేస్తా. బాగా ఇష్టంగా తింటే ఎక్కులు వస్తాయి నాకు. అన్ని ముక్కలే ఉన్నాయి బిర్యానీ లేకుండా. ముక్కలే తిన్నా. ఎన్ని ముక్కలు వేసినాం బాగానే. బకెట్ వీడియోకి పోతుందని చెప్పి, వీడియో తీయడానికి వెళ్తుందని చెప్పి మనం తెలుసుకున్నట్టు. గిన్నె వేసి బంట పెట్టుకో. గిన్నె లేపు, బకెట్ లేపు. నాకు వాటర్ బాటిల్ కింద పెట్టు.
గిన్నెలో పోసుకుందామా? గిన్నెలో పోసుకుందాం. అయితే బకెట్ బిర్యానీ గిన్నెలో పోసేసుకుంటాం. పిన్ని వస్తుంది. అమ్మ ఎంతగానో ఉందిరా. ఏందో ఇది ముక్కలు ఊరు అన్నం చూడరా, అందుకే 2 నిమిషాలు టైం ఇచ్చిర్రా. బాగా కాలిపోతుంది కూడా. మా మమ్మీ కాలిపోతుందని చెప్పి పెరుగంతా పోసుకొని సరదా చేసి తింటుంది. పీసులు కూడా ఎక్కువ వేసిరా. అబ్బా కాలిపోతుంది, అందుకే ఎక్కువ స్పైస్ అనిపిస్తుంది. పైకి చూస్తున్నా, గిన్నె పైకి పెట్టుకుని పైకి చూస్తుంది. నువ్వు స్పైసీ ఉంది. నాకు అసలే జలుబైంది. వేడి వేడిగా నిన్నమన్నా నా కొడుకు అబ్బా అసలు చేతనవ్వలే పాపం, సర్దితోనే జ్వరం చూసి. స్పైసీ. నాకు అసలు బిర్యానీ అంటే ఇష్టం ఉండదు. మా అక్కకి మస్తు ఇష్టం బిర్యానీ అంటే, చచ్చిపోతుంది మా అక్క. మా ఇంట్లో మా మమ్మీ బిర్యానీ వండినా కూడా నా కోసం వైట్ రైస్ వండుతుంది. ఎందుకంటే నేను బిర్యానీ తినాలి. కానీ మన సబ్స్క్రైబర్ ఫ్రెండ్స్ కోసం మైగులు వేసింది, కానీ మైగులు ఉంటే మాత్రం మా డబ్బాని చూసి చిన్నదనుకున్నా కానీ మమ్మీ ఇద్దరు తినచ్చింది. మా మమ్మీ విన్ అయిపోయింది. పొమ్మ మెల్లగా. నీ అమ్మ రాయలసీమకి కేక పెట్టించేసింది. కారం, కంగుల్లో, ముక్కల్లో, చెమట, కన్నీళ్ళు. అబ్బా నేనే విన్ అయిపోయినా. అబ్బా ముక్క తినలేదంటే నేను కూడా ముక్కనే వదిలేసింది. ఇది అన్నం కాదు ముక్క.
అన్నం నాది మొత్తం క్లియర్. ఇది కూర ఎత్తి పడేస్తే ఫుల్. అయితే ఇప్పుడు నా కొడుకుని మిమ్మల్ని ఓడిపోయింది కదా, ఒప్పుకురు కదా, నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి నాకు వీడు నా పోలికలో నేను అందరూ అంటుంటారు అంత అమ్మలాగా ఉన్నాడని. వీడిని ఆడపిల్ల గెటప్లో చూడాలని నాకు మస్తు ఇష్టం. అయితే చిన్నప్పుడు ఫ్రాక్ వేసి వీడి ఫోటోలు తీసి పెట్టుకున్నాను. ఎంత ముద్దుకున్నాడు ఫ్రాక్ లో. ఫస్ట్ పాప పుట్టినా కూడా నాకు పాపలంటే మస్తు ఇష్టం, ఆడపిల్లలంటే మస్తు ఇష్టం. నా కొడుక్కి 3 సంవత్సరాలు గీపించిన వెంట్రుకలు, వీడికి జుట్టు పెరిగింది చూడు. నాలాగా నాకు జుట్టు మస్తుండే పెరిగింది, ఇక్కడ వరకు వచ్చినప్పుడు పిలకలు వేస్తే ఇట్లా 2 పిలకలు ఇట్లా ఊరికి ఇట్లా అనుకునేటోడు. ఇట్లా అనుకొని ఇగో ఇట్లా అనుకున్నాడు, ఇట్లా చుట్లు పట్టుకున్నాడు. కొద్దిగా స్మూత్ గా స్ట్రైట్నింగ్ చేసిన హెయిర్ లాగా సిల్కీగా బ్రౌన్ కలర్ ఎంత బాగుంటది, ఎంత ముద్దుకునేటాడు. వాడి కోసం పంజాబ్ డ్రెస్ ఒకటి చిన్నది డ్రెస్ చుడీదారు ఎల్లో కలర్ ఒకటి తీసుకున్నా, అంటే గోల్డ్ ఎల్లో మిక్స్డ్. ఇంకోటి ఫ్రాక్, దానిలో అయితే ఊరికి వేసుకొని చూసుకుంటా ఉన్నా. ఇన్ని రోజులకి నీ ఫుడ్ ఛాలెంజ్ పుణ్యమా అని లక్కోడ అంటున్నా. పప్పి నీలినా పుణ్యమా ఫుడ్ ఛాలెంజ్ పుణ్యమా అని మళ్ళీ ఇప్పుడు ఆడపిల్లలాగా చూస్తున్నా పిల్లకేసి. చూడండి వాళ్ళకి చూపిస్తాను. నేనేమన్నా నీకు ఫస్ట్ నన్ను కళ్ళు మూసుకొని కూర్చొని నేను ఎట్లా చేసినా కూడా నువ్వు తర్వాత చూడాలి అని చెప్పినా లేదా? నెక్స్ట్ లేదు, ఇప్పుడే నెక్స్ట్ లేదు, సమస్యనే లేదు. నీకెందుకురా, నేను వేస్తాగా. బ్యూటిషియన్ కోర్స్ చేసిన ఆ పిల్లకైనా నాకు పెద్ద లెక్కన గుండ్లకే పట్ట చుట్టి జడగట్టేస్తా. ఏమన్నా ఇబ్బంది కదా అది పడేనా? ఈ ముక్కలు కూడా ఏమో పెట్టేసేలా. అయితే చేతి కడుక్కొని వస్తా, బాబు ఇక్కడే కూర్చోంటాడు, వాడిని రెడీ చేసి పెడతా. మీరు ఇట్లానే వెయిట్ చేస్తుండండి. కడుక్కో చేస్తా. వీడియో ఇట్లానే ఉండని, ఈడ కట్ చేస్తే కట్ చేసి ఈడ కూర్చో. నేను ఛాలెంజ్ చేసినప్పుడు సమస్యనే లేదు. నేను కూడా కడుక్కొని వస్తా. అబ్బా ఊరికే అనుకున్నావా నాన్న? అయినా నేను ఓడిపోను అనుకున్నాను, కానీ నాకు ఇప్పుడు ఓడిపోద్దు అనుకున్నా కానీ నాకు వాంతి వస్తుంది. ఎంత కారం ఉంది నీకు బాగా. నాకు ఎడ కూర్చో, అది తీసేసి అది తీసి నువ్వు కళ్ళు మూసుకో. మస్తు చూడొద్దు, నువ్వు గలీజ్ గలీజ్ చేయకపోండి. గలీజ్ గలీజ్ చేయను. ఇంకొంచెం వెనక్కిరా, కొంచెం వెనక్కిరా. ముఖానికి ఏ పడతాయి పెట్టక మమ్మీ. నువ్వు కళ్ళు మూసుకున్నా, నన్ను కళ్ళు మాత్రం తెరవద్దు. అసలు ఖరాబ్ హనుమాన్ బిల్లు వెనక్కి వచ్చింది. నువ్వు కళ్ళు మూసుకో. మొత్తం అయిపోయి తెరవమన్నాక తెరవాలి. మీరు చూస్తున్నా అంటే ఒకవేళ ఇటు ధరిస్తే అన్న నేను ఫ్రాడ్ అని చెప్పండి. అందులో చూసుకుంటా చేయమమ్మీ. ఆహా, అది నాకు తెలియదు. నువ్వు అస్సలు నువ్వు చూడొద్దు. సరే మమ్మీ, నువ్వే చేయి. కానీ ఊరే కటింగ్ చేసుకున్నావరా ఈ మధ్య? మరి మమ్మీ ఊర్రే వస్తలేదుగా. అయ్యో నెక్స్ట్ వీడియో చేద్దాం. ఏం కదా, ఏదో అడ్జస్ట్ చేస్తా. ఇప్పుడు నువ్వు అసలు కళ్ళు మూసుకున్నానా? నువ్వు కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో. కళ్ళు తెరవద్దు, తప్పొద్దు. చేది అది అయిపోయినా కదా. నువ్వు తీసి వాళ్ళు చూడని ఫస్ట్ నుంచి. నువ్వు తీసి నువ్వు కళ్ళు తెరవద్దు చెప్తున్నా. ఒరి కళ్ళు తెరవకరా. అసలు ఏడుందిరా ఈడ? మంచిగా పొట్టు పెట్టుకుని ఎంత అందంగా తయారయ్యిండు నా కొడుకు. కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో. ఇంత స్మూత్ పొట్టు తుడుస్తుంటే ఒరే ఇంత స్మూత్ రా. నువ్వు గట్టిగా నీకు తెలుస్తలేదు మమ్మల్ని, నాకు నొప్పిలేస్తుంది. నేను ఇంతే ప్రెజర్ తో తుడుస్తా కదా. అదంతా నువ్వేం తుడవడం? పట్టుకో, కళ్ళు మూసుకోరా. చెయ్యి మమ్మీ. నువ్వు కళ్ళు మూసుకో. చేస్తలేను మమ్మీ, చెయ్యి. కళ్ళు మూసుకోరా అంటే కళ్ళు మూసుకున్నావు మమ్మీ, అవన్నీ ముఖం ఖరాబ్. అందుకే ముందే వినద్దు.
ఏం కాదు ఏం కాదు నాన్న, ఏం కాదు నాన్న. నేను నీకు ఖరాబ్ అయ్యేటట్టు చేస్తానా చెప్పు? బ్రష్ తోనే కదా నాన్న. ముక్కు నొప్పి వస్తుంది. మరీ ఇట్లానా నాన్న? నేను కష్టపడి గెలిస్తే ఇది ప్యాక్ లాగా ఏడ గెలిచినావు? ఇద్దరికి సమానంగానే వచ్చింది. ఏడ గెలిచినావు చెప్పు? పవన్ ఆర్మీస్ ఇక్కడ అని చెప్పి మళ్ళా వాళ్ళు కోపం అవ్వగలరా నా పైన? అంత దరిద్రంగా నువ్వు అందుకే దీంతో చూస్తాలే నన్ను. నువ్వు కళ్ళు మూసుకొని నేను ఏం ఎక్కువ ఏమయ్యా నల్లగా అంట. నొప్పిలేస్తుందా? వాళ్ళకి ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా. అసలు మా వాళ్ళు చూస్తేనే నన్ను తిడతారు ఇప్పుడు. ఎందుకు పిల్లగా నా పని చేసినావు అని చెప్పి. ఇది కొంచెం హైట్ లో పెడతా ఉండు. ఒరే ఇది కొంచెం హైట్ అంతే ఉంది. అట్లే వదిలేసా. కనిపిస్తుంది. కనిపిస్తుందా? నువ్వెందుకు ఇస్తున్నావు? నువ్వు నేను తిరగొద్దంటే ఫాస్ట్ చేసాము. అంతసేపు ముఖం పైన ఉందనుకో. లిప్స్టిక్ పట్టు. మా వాళ్ళందరూ నన్ను తిడతారు ఇప్పుడైతే. మమ్మీ లిప్స్టిక్ పెడతారా దరిద్రంగా. రేపు నీ బిడ్డ పుట్టినట్టు నీ బిడ్డ నేను ఇట్లా తయారు చేస్తుందిరా. చేస్తే పబ్లిక్ లో పెడతారా? నీ బిడ్డ కంటే ముందు నేనే చేస్తున్నా నేను. మేకప్ వేసేసిన వాడికి చేయి తీసి చెప్తా. చేయి ఉండండి. అది స్టైల్ రింక్. బాగుందా మా బేబీ? ఎంత దరిద్రంగా అసలు. అది నాకేమో అంత వస్తుంది మమ్మీ. బాగుందా? ఏందో మమ్మీ అది స్టైల్. అది పెట్టినా అబ్బాయి ఎంత బాగున్నావురా అందంగా. మా అక్కని చూసినట్టుంది నేను. బాగున్నాడా? ఈ ఛాలెంజ్ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. నచ్చకపోయినా కామెంట్ చేయండి. అట్లనే నెక్స్ట్ పప్పి మళ్ళీ ఓడిపోతే ఇంకేం చేయాలో కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ 9 యూట్యూబ్. అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ 9 యూట్యూబ్ ఛానల్. ఓకేనా? బాయ్.